హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోరాటం. మీరైతే వీడియో చూసిరు కదా, వాళ్ళైతే వచ్చేసి కొట్టేసిరు. వాళ్ళు మాట్లాడతా అని చెప్పి వాళ్ళు మాట్లాడింది ఒకటి, చేసింది ఒకటి. నేను వాళ్ళతో నేను మంచిగా మాట్లాడదాం అనుకున్నా. వాళ్ళు సీరియస్గా వచ్చి దిగుడు కొట్టేసిరు. వాళ్ళని ఎంత నేను యాక్చువల్గా నేను అప్పుడు ఒక్కనే ఉన్నా. ఇంకొకటి మా తమ్ముడు అనేటోడు వీడియో తీసేటోడు ఉన్నాడు. వాళ్ళకి సీక్రెట్ కెమెరా అయితే కనిపించలేదు కాబట్టి వీడియో అయితే మనకు వచ్చింది. లైక్ వాళ్ళు అయితే ఏం చేసి ఇంకొక అతను ఉండి నన్ను చేయర్ తీర్చిండు. నేను అవి రిపోర్ట్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ప్లే చేస్తాను. నేను లైక్ వాళ్ళ బాలాపూర్లో ఒక అన్న తెలిసిన ఉన్నాడు. అన్నకైతే నేను ఫొటోస్ పెడతా. యాక్చువల్లీ అన్నకు ఫస్ట్ ఫోన్ చేస్తా. అన్నకు ఫోన్ చేసి వాళ్ళని గుర్తుపడతాడా లేదా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. కానీ సీరియస్ తెలుసా సమీర్, ఇట్లా చేసా నేను మాట్లాడతాను అనుకున్నా, మాట్లాడుకుని వచ్చేసి డైరెక్ట్ కొట్టేస్తేనే ఉన్నా తెలుసా. హలో అద్దన్నా అన్న, నేనన్నా మధుని పిశాజిగూడలో ఉంటా కదా అన్న. నేనా పిశాజిగూడ మధుని అన్న. అలా గుర్తుపెట్టినావా? బాగున్నా అన్న, బాగున్నారా? అయితే మీకు ఇక్కడ మీకు ఏరియాలో ఒక ముగ్గురు పోరాలు ఫోటోలు పెడతా, గుర్తుపడతావా అన్న? అయితే నేను ఒక టాపిక్ మీద కాల్ మాట్లాడినా. నేను చిన్న టాపిక్ మీద ఒక వీడియో తీసిన. నేను ఆ వీడియోకి మీ ఏరియా పోరోలు రియాక్ట్ అయ్యారు. ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే, నార్మల్ ఏ ఫ్యాన్ అయినా నార్మల్ కామెంట్ చేస్తారు, తిడతారు. అట్లా కాకుండా మీ ఏరియా పోరోలు జర సీరియస్ తీసుకొని వచ్చి ఫస్ట్ కాల్ చేసిరు ఇన్స్టాలా. అన్నా పేరు ఒక ఆయన పేరు, ఒక మెయిన్ అతని పేరు రామ్ అంట. ఆయన ఒక్కని పేరే తెలుసు. ఆయన ఎందుకంటే ఫస్ట్ ఆయననే కాల్ చేసిండు నాకు. ఆయన ఫోటో నేను వీడియోలోనే కొట్లాడేటప్పుడే ఫోటోలు తీసుకున్నా. అలా నేను ఆ ఫోటోలు తీసుకున్నా. ఒకసారి ఫోటోలు పెడతా, నువ్వు ఒకసారి గుర్తుపడతావా ఒకసారి చూడవానా? ఒక్క నిమిషం లైన్ ఉందన్న, పెడుతున్నా. ఒక్క నిమిషం అన్న. అయితే అతను నేను నార్మల్గా మాట్లాడినా. నార్మల్గా మాట్లాడుతుంటేనే కొట్టేసిరు నన్ను. అసలు వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు చాలా డేంజర్ ఊరా. నేను ఆగురానా, మీతో మంచిగా మాట్లాడుతున్నా కదా, ఎందుకు కొడుతురానన్నా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు ఏం చేస్తావు అది ఎవరు పిలుచుకోరా అదే అని చెప్పి అన్నారు. సరే బాయ్ ఎట్లానా, సరే మీ ఏరియాలోకి వెళ్ళి మీ వాళ్ళతో కొట్టిస్తా చూడు నేను అదే అని చెప్పి నేను అన్నా. చూడా నాకు ఫోటో పెట్టినా నేను వాళ్ళకి. అన్నా నీకు ఫోటో పెట్టినా చూడన్నా నీకు. ఒకసారి చూడు వీడియో అన్న. ఫోటో అన్న, ఫోటో వచ్చింది. ఈ అబ్బాయి తెలుసా అన్న, రామనేట అబ్బాయి. వీళ్ళు నాన్ వెజ్ అన్న ఫ్యాన్స్ అంట అన్న. యూట్యూబర్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, నాన్ వెజ్ అన్న. అయితే అతని వల్ల మేము ఒక ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అయింది. అయితే ఆ టాపిక్ మీద మేము మాట్లాడినందుకు కొంచెం ఒక చిన్నవాడు అన్న, అంటే నువ్వు ఏ దేశంలో పోతే ఆ దేశంలో ఒక అమ్మాయిని ఉంచుకుంటావు అని చెప్పి మాట్లాడినా. మాట్లాడితే వీళ్ళు ఏం చేసారు, నువ్వు అట్లా మాట్లాడతావురా అది అని చెప్పి ఫస్ట్ ఫోన్ చేసి మస్తు గలీజ్ పెట్టారు అన్న. చాలా గలీజ్ పెట్టారు. సరే అన్న మీరు అట్లా మాట్లాడుతున్నా, డైరెక్ట్ రండి, డైరెక్ట్ మాట్లాడదాం అంటే నువ్వు లొకేషన్ పెట్టురా అది అని చెప్పి ఇక చాలా గలీజ్గా మాట్లాడారు. సరే అని చెప్పి లొకేషన్ పెడితే అయిపోయినాక మీ పోరోలు అన్న, మీ పోరోలు నిన్న వచ్చిరా అన్న. నిన్న మా వాళ్ళు రాగానే, మా ఏరియాలో రాగానే ఉరికి వెళ్ళిపోయారు తెలుసా. ఉరికేసి వెళ్ళిపోయారు, ఉరికిరు. నిన్న దొరికితే నిన్నే స్మాష్ అయిపోతున్నాయి మీ వాళ్ళు అన్న. ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ అన్న, నేను వీడియో కూడా ఆన్ చేసిన, నేను మాట్లాడే మొత్తం రికార్డ్ అవుతుంది అన్న. ఇప్పుడు నువ్వు వాళ్ళని తీసుకొచ్చి అన్న అన్న వచ్చిరన్నా. మరి నీకన్నా చెప్పాలి కదా అన్న, మరి నీతోనే తిరిగిపోరా నీకు. పోతే నాకు చెప్తారు, చెప్పలేదు. నువ్వు ఫోటో ఇప్పుడు పంపించినావు, నేను చూస్తున్నా ఇది కరెక్ట్. వాళ్ళని నేను తీసుకొస్తా, ఇలాంటివి వీడియోలు అలాంటివి ఏం చెయ్యకు, ఏదో వచ్చి మాట్లాడిపిస్తా నేను.
మాట్లాడడం కాదన్నా. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎట్లా సారీ చెప్పాలంటే కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి. ఇగో తమ్ముడు నువ్వు చెప్తున్నావు సారీ చెప్పేసా, కాళ్ళ మీద పడు గది చెప్పేసి అయితే కాదు. అవన్నా మరి నన్ను ఎట్లా కొట్టిరు? నీకు వీడియో చూపిస్తారా అన్న? ఎట్లా కొట్టిరు తెలుసు ఒక్కని చేసి కొట్టిరని చెప్పిన దానికన్నా కొట్టిరు. నువ్వు ఏం చేసినావు వాళ్ళు కూడా నాకు చెప్పాలి కదా. సరే అన్న, ఇప్పుడు ఎంతసేపట్లో వస్తారన్నా? హాఫ్ అన్ అవర్ టైం హాఫ్ అన్ అవర్ లో బయలుదేరుతాను. ఏడు అడ్రస్ లొకేషన్ పెట్టినా? నేను ఇంటి లొకేషన్ పెడుతున్నా నీకు, పెడుతున్నా ఒక్క నిమిషం. 1 hour later. వీళ్ళు కూడా అన్నడే వచ్చిర్రు గైస్. అయితే మాక్సిమం వాళ్ళు ఈ వీడియో బంద్ చేయ అంటారు చూడరు వాళ్ళు. మన వాళ్ళ సారు నేను ఏదో చిన్న టాపిక్ గురించి మాట్లాడినా. అంటే టాపిక్ అంటే నేను ఏం గలీజ్గా మాట్లాడలే, ఉన్న వస్తాను ఒక వ్యవస్థ గురించి మాట్లాడినా. ఆ వ్యవస్థని వాళ్ళు గలీజ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ లో వాళ్ళు గలీజ్ అంటే వేరే లెక్క ఆలోచించుకొని వచ్చి అటాక్ చేసిరు. ఆల్రెడీ కాల్ చేసిరు, కాల్ రికార్డ్ లా తిట్టేసిరు. సరే అన్న మీ అడ్రస్ పెట్టా అని చెప్పన్నారు. నేను అడ్రస్ పెట్టేసి, ఎందుకంటే నేను భయపడాను కన్నా. ఉన్న వాస్తవంగా నాకు కూడా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్, నేను కూడా ఏం భయపడకుండా లొకేషన్ పెట్టినా. లొకేషన్ కాడికి వస్తా అని చెప్పి నెక్స్ట్ డే వచ్చిరు. నెక్స్ట్ డే వచ్చినాక మాట్లాడారు, ఓకే అయిపోయింది. కానీ వాళ్ళు మాట్లాడుతానే వచ్చి నాతోటి అటాక్ చేసిరు అన్న, నా మీద అటాక్. సరే అన్న ఒక్క నిమిషం అన్న, నేను చెప్పేది వినండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టినా కొన్ని. ఏం వీడియోస్ పెట్టినావు? అంటే నేను నాకు నా పైన ఎట్లయితే నాకు ఫోన్ చేసినావు ఎందుకు అన్న? ఇట్లా నాకు ఫోటో పెట్టినావు, మా తమ్ముళ్ళు కొట్టిరు అన్న, మీ ఏరియా వాళ్ళు ఎవరు అంటే మా ఆవిడ రామ్. ఏమైంది అంటే ఇట్లా కొట్టిరు అన్న నాకు అన్నావు. సరే అన్న, మీరు వచ్చిరు కదా. ఏమైంది? మా ప్రిసాద్ కూడా మాజీ కార్పొరేటర్ వాళ్ళ తమ్ముడు ఒక ఆయన వస్తున్నానా, ప్రమోద్ గాడు, నీకు తెలిసే ఉంటది. ప్రమోద్ కొంచెం ఫోన్ చేస్తా కొంచెం. అంటే వస్తున్నా అని చెప్పి అన్నాడు. ఫోన్ ఇంకా 10 మందిని పిలిపి మాట్లాడదాం. హలో చేయండి. హలో అన్న, ఏడున్నారా అన్న? బస్ స్టాప్ కాడ అన్న? సరే స్ట్రేట్ రండి అన్న, ఈయన ఉన్నా అన్న, రండి అన్న. A few moments later. అన్న ఐడియా ఉంది కదా నీకు? తమ్ముడే అదే నువ్వు ఎట్లానో వీళ్ళందరూ అట్లానే నాకు ఇలే అన్న. నేనేం గలీజ్ గేమ్ అనలే అన్న. వాళ్ళు బబ్బు వాళ్ళ డాడీ పైన ఒక వర్డ్ వాడిండు, ఎవరు నాన్ వెజ్ అన్న. చిన్నపిల్లల మీద బబ్బు గారి మీద కేసు వేసినాం, పోస్కో కేసు వేసినాం అదే అని మాట్లాడినందుకు వాళ్ళ డాడీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. చనిపోయిన దాని మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అలాగే వీడియో పెట్టిరు. దాని గురించి మేము ఒక టాపిక్ తీసి మాట్లాడినాం. నెక్స్ట్ డే ఆయన కాల్ చేసి మననే తిట్టేసాడు. తిట్టినాక ఆ వీడియో కూడా పెట్టిన. వీడియో ఈయన తిట్టిండు, రామ్ తిట్టిండు. ఏం వీడియో తీస్తున్నావురా, నీకేం అవసరం రా, వాడు తిరుగుతాడు, వాడు మొగోడు, నువ్వు కొజ్జోనివా, నీకు గుద్ద వల్లింతా ఏడుంటావురా సులియా అన్ని. నువ్వు ఎట్లా మాట్లాడు? రికార్డ్ అంతుంది బ్రో, రికార్డ్ ఉంది అంతా. నేనేం తప్ప మాట్లాడినా ఎప్పుడు అన్న? మీరే అన్న కాల్ చేసి మాట్లాడేది గలీజా, నువ్వే మాట్లాడినావు అన్న. నేనేం అనలే అన్న. చెప్పినా అన్న వీడియో డిలీట్ చేయమని ఇజ్జత్ చెప్పినా అన్న నేను ఇట్లా అన్న అన్వేష్ అన్న తరపు నుంచి మాట్లాడుతున్నావు, నువ్వు వీడియో డిలీట్ అన్నా. ఆయన రికార్డ్ ఉందా నాతో? ఆయన ఎట్లా మాట్లాడిండు? నేను అట్లా అన్న నీ ప్రాబ్లం ఏంటన్నా? నేను వీడియో చేస్తే నీకేమైతుంది అన్న అన్న, అంతేగాని నీ ప్రాబ్లం అన్నా కానీ నీకేం వస్తుందని నేను అనలే అన్న. నేను ఎప్పుడైనా నైస్ గా మాట్లాడతాను. మరి చిన్నపిల్లలు అన్న, ఇగో ప్రమోద్ అన్న చిన్నపిల్లల కంటెంట్ చేస్తారు. చిన్నపిల్లల కంటెంట్ అంటే స్క్రిప్ట్ లెక్క చేస్తారు వాళ్ళు. దాన్ని నాన్ వెజ్ అన్న ఏం చేసిండు, పిల్లలతో కంటెంట్ చేపిస్తుండు, పిల్లల మీద పోస్ట్ యాడ్ చేపిస్తా అని చెప్పి అన్నందుకు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అయ్యి ఒక మనిషి చనిపోయాడు. దాని గురించి నేను చిన్నగా మాట్లాడిన, అంతే. చిన్న మాట్లాడినా. మరి నువ్వేం చేస్తావు నాన్ వెజ్ అన్న? ప్రతి ఒక్క దేశం పోయి ఒక పిల్లని ఉంచుకుంటావు, పిల్లతో తిరుగుతావు, మరి నీ మీద ఏమేయాలి అని చెప్పి ఒకటే వాడిన. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్, మన టైం వేస్ట్ అవుతుంది. టాపిక్ వేరే గురించి ఏదో పోతుంది అని చెప్పి వీడియో ఆఫ్ చేసిన. ఆ టాపిక్ మంచిగా వచ్చిందని అప్లోడ్ చేసిన, అంతే. అప్లోడ్ చేసిన నెక్స్ట్ డే కాల్ చేసిండు.
కాల్ చేసి ఇష్టం వచ్చిన మాట్లాడి ఇప్పుడు ఒకడే రమ్మను ఒకడే ఒమ్మను అని మీరు అంటారు మాధో ప్రమోద్. ఇప్పుడు ఒక్కడే రమ్మను 10 మంది రమ్మను. ఇప్పుడు ఇట్లా కొట్లాడడానికి పిలిపిస్తాను. లేదన్నా కొట్టనిక కాదన్నా, నేను పెద్ద చేయాలనుకుంటే చేస్తా. కానీ నాకు నువ్వు తెలుసు, నాకన్నా తెలుసు. నేను ఒక్కనే మాట్లాడినా కదా, మీకు అక్కడ జరిగింది తెలియదు. నేను ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళి గుంజుకొని రావచ్చు, నాకు కూడా కెపాసిటీ. కానీ ఎందుకంటే అరే నేను అన్న మీ లెక్క నేను చిల్లర చేయలే. మీరు అన్ని కొట్టినా కూడా అన్న ప్రమోద్ అన్న, వీళ్ళన్ని కొట్టినా కూడా నేను ఒక చెయ్యి కూడా వేయలే తెలుసా, చెయ్యి కూడా వేయలే. వాళ్ళు ఎన్ని కొట్టి తెలుసా, నాకు చెయ్యి ఇరగొట్టి నేను ఒక మాట చెప్పాలా అన్నా. వీడాబ్రా అన్నా వద్దా ఒక్క నిమిషం సపోర్ట్ చేసుకుంటా. వాళ్ళ డాడీ అనిపోయిన చెప్పి సపోర్ట్ చేస్తున్నావు. చిన్న యూట్యూబర్ ఏదో ఎదుగుతుండవు, వీడియో చేస్తున్నావు. నువ్వు ఎందుకు మధ్యలో వచ్చినావు? నువ్వు బాయ్, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు? నువ్వు బాయ్ మధ్యలో ఎందుకు వచ్చినావు? చాలా మంది ఉన్నారు, వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు మధ్యలో రానికి. నువ్వు ఎవరు మధ్యలో రానికి? ఇప్పుడు ఎందుకు వచ్చినావు మధ్యలో? నువ్వు ఎందుకు వచ్చినావు మధ్యలో? నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? నువ్వెందుకు వచ్చినావు? అట్లానే వచ్చినా నేను చెప్పేది ఇప్పుడు నువ్వు నేను ఒక్కడినప్పుడు వచ్చి మీరు ఇప్పుడు ఎందుకు కొట్టడానికి నాతో వద్దు. బస్సులకి వెళ్ళి మీరు కూడా వెళ్ళారు. ఇదే బస్సులో 100 మంది యువత. నేను వచ్చిన మొత్తం బస్సు వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటావు తమ్మి? కొట్లాడతావా? వచ్చారు 100 మంది వస్తారు. నేను కట్లెట్ చేయనొప్పుంది అన్నా. నాకు దగ్గర పైసలు లేక అన్న నేను కంటెంట్ క్రియేట్ చేసిన. కంటెంట్ క్రియేట్ అన్నప్పుడు ఉన్న మాట్లాడతాడు. ఫ్యాన్స్ అన్నప్పుడు కామెంట్ పెట్టాలి ఒక మాట అన్నాను, అంతేగాని వచ్చేసి డైరెక్ట్ కొట్టేయడం అది పద్ధతి కాదు అన్నా. నేనేమనలే అన్న, ఆయన నల్లే, ఆయన నేను మీ ఇంట్లో నల్లే, నువ్వు కలిగా మాట్లాడు. అరే నీ లెక్క చిల్లర చేయండి రా రామ్, చిల్లర లెక్క నువ్వు చేస్తున్నావు. అవును కంటెంట్ క్రియేట్ కాబట్టి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే ఒక మాట మాట్లాడతా, నా ఇష్టం అది. నేను చెయ్యాను అన్న. అరే నువ్వు వీడియో డిలీట్ చెయ్యాలి, మనం మాట్లాడదాం. ప్రమోద్ అన్న నేనైతే వీడియో డిలీట్ చేయ. నాకు మాత్రం ఆయన తోటి లైక్ ఏదైనా ఒక సమాధానం రావాలి. ఈయనకి కాళ్ళ మీద పడి ఏదో మాట్లాడని చెప్పి కాళ్ళ మీద పడమంటారా? అవునా మరి? అవును నేను ఒక్కడినప్పుడు చూసుకుంటాను కరెక్టా అన్న? రమ్మన్నా మాట్లాడతా అని చెప్పాను తెలుసా ఇలాకు? నువ్వు ఇక్కడ ప్లానింగ్ చేసుకున్నావు కదా, ఒక్కడిని పిలిపించి వీడియోలు తీపిచ్చి అన్నా. నేను ఒక్కడిని పిలిపిస్తాను, నేను విలపోతున్నా అన్నా. అదన్నా కాదు, కొట్లాటైనప్పుడు కాదు, లొల్లైనప్పుడు నేను ఒక్కడిని ఉన్నాడు. పెట్టినవా? కెమెరా పోరోడు ఉన్నాడు, వాడు ఒక్కడే తీసిన సీక్రెట్ కెమెరా ఉంది నా దగ్గర, చూపిస్తాను. నీ దగ్గర రికార్డ్ చూపిస్తాను. సీక్రెట్ కెమెరా పెట్టినా నేను బండ్లా. ఇట్లా లొల్లి అయితే నాకు తెలిసే సీక్రెట్ కెమెరా పెట్టినా, మొత్తం క్యాప్చర్ అయింది. నువ్వు వీడియోలో చూడు కావాలంటే. ఇప్పుడు ఏమంటావు మాధవ్? అదంతా ఇచ్చి పెట్టేసాయి. నీకు హాస్పిటల్ తీసుకోవాలా చెప్పు, కారు ఉందా తీసుకెళ్తా. లొల్లి పంచాయతీ పెద్ద కానీ అవి మనోనే తమ్ముడు, బయట కాదు. ఈయన మనోడే, నువ్వు మనోని ఈయన ఉంది, అంతా తమ్ముళ్ళే, ఓడు బయటోడు కాదు. చెప్పాను వాళ్ళకి అన్న, నాకు ఇగో చెప్తున్నారా కూడా చెప్తున్నా అన్న. నేను వీడియో కూడా పెడతా అన్న నీ ఫేస్బుక్. ఇగో నేను అన్న ఇగో నేను చెప్పేది నువ్వు బాయ్, నాకంటే నేను తీసుకోవాలి, నేను తీసుకుంటా వాడు నా ఇష్టం, అది నేను చెప్పాను. ఇలా నేను ఒకటి క్రియేట్ చేస్తా ఒకటి నేను ఎన్నో మాట్లాడతా. మీరు ఫ్యాన్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, ఏదైనా అనండి, అంతేగాని డైరెక్ట్ ఇండ్ల మీదకి వచ్చేసి మనిషి మీద కొట్టేసి వాడే పెట్టిండి అన్న లొకేషన్. నువ్వు అడుగుతలే కదరా, నువ్వు అడిగినందుకు కదా నేను పెట్టింది.
మాట్లాడతా అని చెప్పినా మన ఇంటి బ్యాక్ సైడ్ అన్న లొకేషన్ తెలుసు కదా మన ఇంటి బ్యాక్ సైడ్ ఇంటికాడికి వస్తా సరే రా ఇప్పుడు నువ్వు మనోడే ఇడు మనోడేరా ఇప్పుడు ఏమంటున్నావు మాట్లాడదామని చెప్పిన మాట్లాడదామంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కొట్టేసి ప్రమాదం అన్న దిగుడితే వీడియో చూసా ఎట్లా కొట్టారు అరే గురా మధు ఇప్పుడు నువ్వు ఉన్నా అదే చేసినావు అదే చేస్తావు అన్నా నేను ఏ ఫ్యాన్స్ అయిపోయినా దానికి నువ్వు అన్న ఫ్యాన్స్ వేద్దామంటున్నావా దీనికి ఆపుదామంటున్నావా నేను ఆపుతా కానీ నా ఇష్టం నేను నా కంటెంట్ చేసుకోవడం మీకు చూడబోదు చూడొద్దు నువ్వు ఏమంటున్నావు చెప్పు నాకు మాత్రం రిక్వెస్ట్ లో సారీ కావాలన్న నన్ను కొట్టినా బాధపడతలే నేను కంటెంట్ క్రియేట్ చేసుకున్నా సరే అయిపోయింది నేను వీడియో పెట్టుకున్నా నాకు జనాల నుంచి రెస్పాండ్ ఒకటి వచ్చింది వాళ్ళని పిఎస్ కంప్లీట్ చేయమని చాలా మంది అదే కామెంట్ చేసారు నీ కామెంట్ చూపిస్తా నేను అలా కంప్లీట్ చేశాను నిన్నది పిలుస్తానా అదే అంటున్నారా ఇప్పుడు ఏదో ఒకటి చేయి మళ్ళీ మాట్లాడు సారీ చెప్పాలా నీకు ఏం చెప్పాలి ప్రమోద్ అన్న నాకు మాత్రం రిక్వెస్ట్ లో సారీ కావాలి అన్న